హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య పూజలు ఎక్కువ చేసుకున్నాం కాబట్టి ఇంట్లో కొబ్బరికాయలు చాలా ఉన్నాయి. సో ఇంకా దాంట్లో నేనైతే కొబ్బరి రైస్ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ ఎలా చేయాలో మీతో పాటు షేర్ చేస్తా వచ్చేయండి. ముందుగా ఇలా కొబ్బరికాయలను అయితే తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కొబ్బరి నుంచి పాలను అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 times గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు అయితే తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 hour పాటు నానబెట్టుకున్న రైస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే ఇప్పుడు ఎంత రైస్ వేసుకున్నా అంత క్వాంటిటీ పాలు అయితే పోసుకోవాలి. మీకు పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. 2 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.